మావోయిస్టు పార్టీలో అంతర్గత విభేదాల వల్లే బయటికి వచ్చారని కీలక సభ్యుడు మంద రూబెన్ తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర కమిటీ సభ్యుడు భూపతిపై సంచలన ఆరోపణలు చేశారు. 1981లో మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు పిలుపు మేరకు మంద రూబెన్ అజ్ఞాతంలోకి వెళ్లారు. 44 ఏళ్లుగా మావోయిస్టు ఉద్యమంలో ఉన్నారు. వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ ఎదుట ఆయన లొంగిపోయారు. హసన్పర్తి మండలం వంగపహాడ్ గ్రామం ఆయన స్వస్థలం. ఆయనపై ఉన్న 8 లక్షల రివార్డ్ చెక్ను సిపి సన్ప్రీత్ సింగ్ అందజేశారు. ప్రస్తుతం మావోయిస్టు పార్టీ సౌత్ బస్టర్ డివిసి సభ్యుడిగా మంద రూబెన్ ఉన్నారు. ఇతని పేరు వచ్చేసి మంద రూబెన్, ఎలియాస్ కన్నన్న. అక్కడ పార్టీలో కన్నన్న లేకపోతే మంగన్న సురేష్ అని అట్లా పిలుస్తారు. అక్కడ ఇతను దండకరనే డివిజనల్ కమిటీ సెక్రటరీగా పనిచేసేవాడు. సో దాదాపు 44 సంవత్సరాల నుంచి అక్కడ ఇతను పనిచేస్తూ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ద్వారా అట్లాగే తెలంగాణ పోలీస్ ద్వారా ఎవరైతే అండర్ గ్రౌండ్ లో నక్సలైట్స్ మావోయిస్తున్నారో వాళ్ళకి రీహాబిలిటేషన్ అన్నిటికీ అట్రాక్ట్ అయ్యి ఇప్పుడు ఇతను సరెండర్ కోసం మన దగ్గరికి వచ్చింది. సో 1981లోనే ఇతను అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళి వాళ్ళ మంద రూబెన్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, చెప్పండి. సుధా, తెలంగాణలో అత్యున్నత ఉన్నత చదువులు చదివిన మంద రూబెన్ 44 సంవత్సరాల క్రితము వరంగల్లోని ఆర్ఈసి, ప్రస్తుతం ఎన్ఐటి ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ చదువుతున్న సమయంలో మావోయిస్టు పార్టీ ఆకర్షితులై ఆ అజ్ఞాతంలోకి వెళ్ళాడు. 44 ఏళ్ల పాటు పార్టీకి సేవలు చేసి ఈ రోజు వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఎదుట లొంగిపోయాడు. అతను లొంగిపోతూ ఒకటి కీలక సంచలన వ్యాఖ్యలు చేశాడు. అతను అజ్ఞాతంలో ఉన్నప్పుడు అక్కడ జరిగేటువంటి విభేదాలు, అంతర్గత కలహాలు, ఆ వర్గ పోరుతో సతమతమయ్యి ముఖ్యంగా భూపతితో ఆ వర్గ విభేదాల కారణంగా నేను ఈ రోజు అజ్ఞాతం వీడి జనజీవనంలోకి వచ్చాను. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఇటు పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న సౌలభ్యాన్ని నమ్మి అటు మావోయిస్ట్ పార్టీలో ఉన్న అంతర్గత కలహాలను జీర్ణించుకోలేకనే బయటికి వచ్చానని స్వయంగా సిపి ఎదుట లొంగిపోతున్న మంద రూబెన్ ఈ యొక్క సంచలన ప్రకటన చేయడంతో అయితే ఒక్కసారిగా అందరికీ సంచలనంగా మారింది. నిన్నటికి నిన్న ఒక కీలక లేఖ కూడా వచ్చింది. మల్లోజుల లేఖ కూడా దీనికి కారణంగా చూస్తున్నారు. ఇప్పటికే మావోయిస్ట్ పార్టీలో అంతర్గత కలహాలతో చిన్న భిన్నం అవుతుంది. అటు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగారుతో ఇటు విభిన్న స్వరాలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఇటు నిన్న మల్లోజుల లేఖ కూడా అంతర్గత విభేదాలను సూచిస్తుంటే, మరోవైపు ఈ రోజు వరంగల్ సిపి ఎదుట లొంగిపోయిన మంద రూబెన్ కూడా దాన్ని బలపరుస్తూ స్వయంగా అతనే భూపతితో కావచ్చు, అక్కడ ఉన్నటువంటి అజ్ఞాతంలో ఉన్న వర్గ విభేదాలు మావోయిస్ట్ పార్టీలో తీవ్ర స్థాయికి చేరాయనేది అయితే తనే స్వయంగా చెప్పడము మరో సంచలనంగా మారింది సుధా. దీంతో అయితే మావోయిస్ట్ పార్టీలో ఖచ్చితంగా వర్గ విభేదాలు, అంతర్గత కలహాలు ఉన్నాయి అనేది అయితే నిన్నటి లేఖతో ఈ రోజు మంద రూబెన్ చెప్పిన వ్యాఖ్యలతో అయితే స్పష్టంగా కనిపిస్తుంది. దీంతో అటు తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్ లో కీలక స్థావరాలుగా ఉన్నటువంటి మావోయిస్టు స్థావరాలలో, వర్గాలలో, ప్రాంత జోనల్ కమిటీలలో, అదేవిధంగా కేంద్ర కమిటీలలో కూడా ఈ యొక్క వర్గ విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఒకవైపు ఆపరేషన్ కగారుతో సతమతం అవుతున్న మావోయిస్టులు, మరోవైపు అంతర్గత కలహాలు, వర్గపోరుతో కూడా మరోవైపు సతమతం అవుతున్నట్లయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది సుధా. దానికి ఆధారంగానే నిన్న మల్లోజుల లేఖ కావచ్చు, ఈ రోజు మంద రూబెన్ వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి. ఈ రోజు వరంగల్ సిపి సన్ప్రీత్ సింగ్ ఎదుట లొంగిపోయినటువంటి మంద రూబెన్ పైన 8 లక్షల రూపాయల రివార్డు ఉంది. ఆ 8 లక్షల రూపాయల రివార్డుకు సంబంధించిన చెక్కును కూడా అతనికి అందజేశారు. అతను ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి హసన్పర్తి మండలం వంగపహాడ్ గ్రామానికి చెందిన మంద రూబెన్ 1981లో ఆర్ఈసీలో ఇంజనీరింగ్ చదువుతున్న సమయంలో మావోయిస్టు ప్రాంత అప్పటి ప్రధాన కార్యదర్శి అయినటువంటి అతను ఆకర్షితులయ్యి ఆ పార్టీలో ముఖ్యంగా కీలక బాధ్యతలు పనిచేశాడు. ప్రస్తుతం ఛత్తీస్గఢ్ లోని బస్తర్ లో డివిసి దళ సభ్యునిగా పనిచేస్తున్నాడు.